ఓ కుర్రాడు కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు. ఎంతటి కోపం అంటే తను చూసుకోలేదు, తన కాళ్లకు వాళ్ళ నాన్న బూట్లను వేసుకుని వచ్చేశాడు. కొడుక్కి ఒక్క బైక్ కొనివ్వలేనివాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కొనటం ఎందుకు అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటి నుండి బయటకు వచ్చేశాడు. చాలా పెద్దవాడినయ్యాక కానీ ఇంటికి తిరిగి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఇంటి నుండి వచ్చేటప్పుడు ఆవేశంలో ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ళ నాన్న పర్సును కొట్టుకొచ్చేశాడు. అమ్మకు కూడా తెలియకుండా రాసే లెక్కలన్నీ ఈ పర్సులోనే ఉంటాయి అని వాడికి బాగా నమ్మకం. నడుస్తూ ఉంటే బూట్లలో ఏదో తగులుతూ ఉంది, కరుస్తున్నట్టుగా కూడా ఉంది. బూటు లోపల సాఫ్ట్గా లేదు, మడమ నొప్పి పెడుతుంది. అయినా అతని కోపం ఆ బాధను లెక్క చేయనివ్వలేదు. లోపల తడితడిగా అనిపించింది. కాలు ఎత్తి చూశాడు. బూటు అడుగున చిన్న కన్నం కుంటుతూనే ఎటైనా వెళ్ళిపోదాం అని బస్టాండ్కి చేరుకున్నాడు. విచారణలో వాకాబు చేస్తే తెలిసింది, గంట దాకా బస్సు ఏదీ లేదని. సరే ఏం చేద్దాం, అప్పటిదాకా నాన్న పర్సులో ఏముందో చూద్దాం అని ఆ పర్సుని తెరిచాడు ఆ కుర్రాడు. ఆఫీస్లో 40,000 లోన్ తీసుకున్న రసీదు, కొడుకు కోసం కొన్న ల్యాప్టాప్ బిల్లు, ఆఫీస్కి వచ్చేటప్పుడు శుభ్రమైన బూట్లతో రమ్మని బాస్ ఇచ్చిన మెమో, మీ పాత బైకులు తీసుకురండి, కొత్త బైక్ని తీసుకెళ్ళండి, గొప్ప ఎక్స్చేంజ్ మేళా అని రాసి ఉన్న ఓ కరపత్రం. ఇన్ని కనపడ్డాయి ఆ కొడుకుకి. తన తండ్రి పర్సులో వాటిని చూశాక ఆ కొడుక్కి కళ్ళు చెమర్చాయి. వెంటనే ఇంటికి పరుగుపెట్టాడు. సోలేని ఆ బూట్లు ఈసారి నొప్పి కలిగించలేదు. ఇంటికి చేరుకుని ఇల్లంతా వెతికాడు. కానీ ఇంట్లో నాన్న లేడు. పాత స్కూటర్ లేదు. నాన్న అతి ప్రేమగా చూసుకుంటున్న తన స్కూటర్ని అక్కడిచ్చి తన కోసం బైక్ తేవడానికి ఖచ్చితంగా షోరూంకి వెళ్ళుంటాడని అర్థమైంది. పరుగు పరుగున ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్న చోటికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న అక్కడే ఉన్నాడు. ఎక్స్చేంజ్ షాపు కుర్రాడితో, ప్రెజెంట్ యూత్కి బాగా ఇష్టమైన మోడల్ బైక్ ఏదో చూపించు, దాని మీద నా కొడుకు హీరోలా ఉండాలి అని చెబుతూ ఉన్నాడు. తండ్రి వెనకే నిల్చుని ఆయన మాటలు వింటూ ఏడుస్తున్న ఆ కొడుకు కన్నీరు తండ్రి భుజాల మీద పడింది. తండ్రి వెనక్కి తిరిగి చూశాడు. ఆ కొడుకు తండ్రిని కౌగిలించుకుని, వద్దు నాన్న వద్దు, నాకు మోటార్ సైకిల్ వద్దు నాన్న అంటూ ఏడవసాగాడు. ఇక ఇంటికి వెళుతూ తండ్రి కోసం మార్కెట్లో కొత్త షూస్ని కూడా కొనిపించాడు ఆ కొడుకు. నవ్వుతూ ఇంటికి చేరుకున్నారు ఆ తండ్రి కొడుకులు. మన కోసం తన జీవితాన్నే కాదు, జీవితాన్ని ధారపోసి సర్వస్వాన్ని సమర్పించిన ఆ తండ్రి త్యాగాన్ని గుర్తించాలి, బంధాన్ని గౌరవించాలి, మనసారా ప్రేమించాలి. ఏమంటారు? తండ్రిని మనసారా ప్రేమిస్తూ వారి భావాలను గౌరవిస్తున్న కొడుకు కూతుర్లకు ఈ చిట్టి కథ అంకితం. ఈ కథ మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.